ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళకి ఫోర్త్ క్లాస్ తెలుగు సెకండ్ లెసన్ గోపాల్ తెలుగు లెసన్ కంప్లీట్ అయింది. ఆ కథను సొంత మాటల్లో తెలుగులో రాయటం అనేది ఒక ప్రశ్న ఉందన్నమాట. ఆ ప్రశ్న బోర్డు మీద రాశాను. చక్కగా విద్యార్థులు చదువుకుంటూ వాళ్ళే రాసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థి లేపు అడుగుదాం ఎలా చదువుతారో చూడు. ప్రైజీ స్టాండప్ చదువు. ఏం రాసావో చదువు. చదువు. అమృత కూర్చో. యశస్శ్రీ ఫింగర్ పెట్టు. ఇందు ఫింగర్ పెట్టు. సామంత రాజుల్లో మాల్వా రాజు ఫింగర్ పెట్టు. మాల్వా ఇది మాల్వా రాజు జయచంద్రుడు తన ప్రత్యూష రీడ్ చేయి. వెరీ గుడ్. అనుప్రియ రీడ్ చేయి. రాజ్యంలో పండితుడు. వెరీ గుడ్. నెక్స్ట్ దగ్గరకు పెట్టు బుక్. రీడ్ చేయి. ఫింగర్ పెట్టు. సామంతరావు రాజుల్లో మళ్ళా రాజుల్లో మాల్వరాజు జయచంద్రుడు తన రాజ్యంలో. ఎంఆర్ స్టూడెంట్ అనమాట. అయినా కూడా నోట్స్ రాయటం అనేది నేర్చుకుంటారు. లెటర్ రికగ్నైజేషన్ కొంచెము గుడింతాల దగ్గర తడబడటం అనేది జరిగిద్ది అనమాట. నెక్స్ట్ హర్ష చూయించ. చదువుతావా? గుడింతాలు రాసావా హోంవర్క్? నెక్స్ట్ బాయ్స్ కేశవ రాస్తున్నావా? రాయ్. బాలాజీ మీరు కూడా ఇప్పుడు ఒక్కొక్క లైన్ చదవాలన్నమాట. చదువయ్యా. నువ్వు రాసింది చదివేందో. పండితులను మాల్వా రాజు తన ఎక్కడ జయ చంద్రుడు జయచంద్రుడు తన రాజ్యంలో. వెరీ గుడ్. శ్రీనివాస్ తన రాజ్యంలో పండితులందరూ వాళ్ళందరినీ. వెరీ గుడ్. నెక్స్ట్ పవన్ నీ బుక్ చూడు. నీ నోట్స్లో చదువు. నువ్వు రాసినలా అది రాయ్. నువ్వు రాసింది చదువు. ఏం రాసేవా చదువు. కథను సొంత మాటలు. నెక్స్ట్ రఘురామ్ వెరీ గుడ్. కూర్చో. లోకేష్ వెరీ గుడ్. పూర్ణచంద్ర ఒక లైన్ చదవ. మళ్ళీ పైకిలే. ఇలా మా స్టూడెంట్స్ చక్కగా బోర్డు మీద రాసుకుంటూ చదువుతారనమాట. చదివి నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా స్లిప్ టెస్ట్ పెడతాము.
వాటిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆ మార్క్స్ని మళ్ళీ పేరెంట్స్కి చూపించి సైన్ కూడా పెట్టించాల్సి వస్తుంది అనమాట.